ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా జిల్లాలో విద్యార్థి దశ నుంచి పెద్దలందరితో కలిసి పనిచేసే అవకాశం లభించింది. చాలామందికి తెలియదు, నేను గూడూరు విద్యార్థిని. 91 వరకు కూడా నేను గూడూరులోనే, 89 వరకు పూర్తిగా గూడూరులోనే ఉన్నా. నేను రామనారాయణ రెడ్డి గారు 89లో మంత్రి అయినప్పుడు ఆయన ప్రియ శిష్యుడు కోడూరు మీరారెడ్డి గారు. ఎందుకంటే అది పాత రాపూరు నియోజకవర్గం, గూడూరు ప్రాంతాలు దగ్గరగా ఉండడం. నేను గూడూరు విద్యార్థి ఉంటూ గూడూరు కాలేజీకి మేమిద్దరం, రామనారాయణ రెడ్డి గారు R&B మంత్రిగా, ఎర్నేని సీతాదేవి గారు విద్యాశాఖ మంత్రిగా, కారుపాటి వివేకానంద గారిని ఫారెస్ట్ మినిస్టర్. ఆనాటి నుంచి, ఎందుకంటే మా కుటుంబం 91 వరకు కూడా నియోజకవర్గ రాజకీయాల్లో ఎవరితో కలిసి పనిచేసినా, తెలుగుదేశం ఏర్పడ్డాక బెజవాడ కుటుంబం, ఇవన్నీ పాపిరెడ్డి గారు, వారి తర్వాత ఓబుల్ రెడ్డి గారు కమ్యూనిస్టు పార్టీ పొత్తులో ఇవ్వడం, 91 వరకు ముఖ్యంగా రామనారాయణ రెడ్డి గారు మా ప్రాంతం కానీ, లేకపోతే మా కుటుంబం, మా పెదనాన్న ఉండేవారు ధర్మయ్య అని, వారు ఎప్పుడు కుటుంబానికి ముఖ్యంగా పెద్దలు వెంకటరెడ్డి గారితో కానీ, వివేకానంద రెడ్డి గారితో, రామనారాయణ రెడ్డి గారితో, అల్లూరు అంటే అక్కడ బుర్లా వాళ్ళు, లేకపోతే మా పెదనాన్న కుటుంబానికి ముఖ్యంగా ఉండేవాళ్ళు. 91 తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చాక జరిగినటువంటి మార్పులు పరిణామాలతో వెంకటేశ్వర రెడ్డి అప్పటి నుంచే ఇద్దరం, వెంకటేశ్వర రెడ్డి తెలుగు విద్యార్థి కమిటీలోకి వెళ్ళాడు, నేను యువత కమిటీలోకి వచ్చాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 35 సంవత్సరాలు మిత్రులిద్దరం. నేను రాష్ట్రంలో ఉంటే వెంకటేశ్వర రెడ్డి గారే నా కార్యక్రమాలన్నీ కూడా చక్కబెట్టి పెడతాడు. హైదరాబాదులో తెలుగు యువత నేను అధ్యక్షుడిగా, వెంకటేశ్వర రెడ్డి గారు ప్రధాన కార్యదర్శిగా. మళ్ళీ జిల్లాకు వచ్చిన నేను అధ్యక్షుడిగా, ఆయన ప్రధాన కార్యదర్శిగా. మళ్ళీ మేయర్ అజీజ్ గారితో ఆయన అధ్యక్షుడిగా, వెంకటేశ్వర రెడ్డి గారు ప్రధాన కార్యదర్శిగా. ఎందుకంటే వెంకటేశ్వర రెడ్డి గారు కూడా ప్రతి ఒక్కరితో, ఎవరితోనైనా, రామనారాయణ రెడ్డి గారైనా, నారాయణ గారైనా, సోమిరెడ్డి గారైనా, లేక ఇతర ఎవరు విజయరామన్ అయినా, లేక ఎవరు ఎమ్మెల్యేలుగా ఉన్నా, ఎవరు ఇన్ఛార్జిగా ఉన్నా, అందరి దగ్గరికి వెళ్ళి పార్టీ కార్యక్రమాలు వివరించి, ఆ నియోజకవర్గాల్లో చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు, ఎన్నికలకు ముందు కూడా రామనారాయణ రెడ్డి గారితో మాట్లాడి వెంకటేశ్వర రెడ్డి గారినే ఇక్కడ కోఆర్డినేషన్కి పెట్టుకున్నాం. ఎందుకంటే రామనారాయణ రెడ్డి గారితో కలిసి పనిచేయడం ఆయన కొత్త కాదు. పెద్దలతో వారికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ సంపూర్ణ అవగాహన ఉంది కాబట్టి. ఎందుకు ఆ తర్వాత అనేక సంవత్సరాలు, ఇప్పుడే చెప్పాడు వెంకటేశ్వర రెడ్డి గారు, 12 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో, ఎక్కువ మందితో కలిసి ప్రధాన కార్యదర్శిగా పనిచేశాం. వేనాటి మున్రెడ్డి గారు అధ్యక్షులు, ఖమ్మం విజయరామరెడ్డి గారు, ఎలసిరి శ్రీనివాసులరెడ్డి గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, నలుగురితో కలిసి ప్రధాన కార్యదర్శిగా పనిచేశా. మళ్ళీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాం. దాంతో అందరితో, ప్రతి ఒక్కరితో జిల్లాలో పనిచేసేటువంటి అవకాశం, అనుభవం రెండూ కూడా పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అవకాశాలతో మేమిద్దరం కూడా పార్టీలో పనిచేసే అవకాశం కల్పింది. అందుకే అందరం పెద్దలు రామనారాయణ రెడ్డి గారి నాయకత్వంలో, ఎందుకంటే వారు 1982 పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ పెద్దలు రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు అందరితో కలిసి పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఈ జిల్లాలో ఒకవైపున పార్టీ పటిష్టత, మరొక వైపున జిల్లా అభివృద్ధి, అందరితో కూడా కలిసి ముందుకు సాగుతాం. పెద్దలందరి సలహాలు సూచనలతో పార్టీలో ముందుకు తీసుకెళ్లేదానికి మా వంతు మేమిద్దరం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకు. రవిచంద్ర గురించి మనం ఎవరం పెద్దగా ఒకరికొకరం చెప్పుకునేది కాదు.
అట్లే వెంకటేశ్వర రెడ్డి గురించి కూడా నిరంతరం పార్టీ కార్యాలయం తాళం తీస్తే వెంకటేశ్వర రెడ్డే కనబడతాడు అక్కడ. అటువంటి నిరంతరం పార్టీలో శ్రమించాడు, కష్టపడ్డాడు, ఉన్నతమైన పదవులు అలంకరించాల్సినటువంటి అర్హత కలిగిన వ్యక్తి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన సేవలు గుర్తించి నెల్లూరు జిల్లాకి ఇంకా నువ్వు పార్టీ సేవ చేయాలని ఆయన్ని మన మధ్య పెట్టాడు. అలాగే రూప్ కుమార్ యాదవ్ గారు, రూప్ కుమార్ గారు బహుశా అందరికీ తెలిసిన వ్యక్తి, అందరికీ కలిసిన వ్యక్తి కూడా. స్వర్గీయ ఆనం వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్యేగా మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నప్పటి నుంచి రూప్ కుమార్ ఆయనతోటి కలిసి ఆయన సాహచర్యంలో నడిచి ఇవాళ ఉన్నత శిఖరాలకు ఎక్కి ఈ నగరానికే మేయర్ అయ్యేటువంటి కార్యక్రమంలో ఆయన ముందుకు రావడం, భగవంతుడు ఆయన్ని ఆశీర్వదించడం, తెలుగుదేశం పార్టీ నాయకత్వం అంతా ఆయనతోటి కలిసి ఉండడం అనేటువంటిది ఇవాళ ఇదొక అదృష్టం. ఇటువంటి నాయకులందరూ ఇవాళ ఈ వేదిక మీద ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ మనవాళ్లే. ధనంజయ రెడ్డి గారు కానీ, విజయరామరెడ్డి గారు కానీ, గిరినాయుడు గారు కానీ, అలాగే కేశవ్ చౌదరి కానీ, జనార్దన్ నాయుడు గారు కానీ, అలాగే సుబ్బరాయలు కానీ, వీళ్ళందరూ ఇవాళ ఉన్నత పదవుల్లోకి వచ్చి ఉన్నత స్థాయిలో ఉన్నారు అని అంటే దీనికంతా కారణం ఒక్కటే, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు చూపినటువంటి చొరవ, వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి, వారు తీసుకున్న నిర్ణయం, 1982లో చేసినటువంటి ప్రతిజ్ఞ, 83లో ప్రభుత్వంలోకి వచ్చి ప్రజాసేవకు అంకితమైనటువంటి మహద్భాగ్యం ఆనాడు ఆ మహనీయుడు తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, సామాన్యులకి కల్పించినటువంటి పరిస్థితి. అందుకనే ఇవాళ తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్రం విడిపోయినప్పటికీ గ్రామ స్థాయిలో ప్రతి కుటుంబంలో వేళూనుకున్న పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ. ఒకప్పుడు ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇవాళ జాతీయ పార్టీగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ గారి సహచర్యంతో, పల్లా శ్రీనివాసరావు గారి యొక్క కార్యదక్షతతో ఈనాడు మన పార్టీ బలోపేతమైంది. ఇవాళ జాతీయ పార్టీలు కూడా తెలుగుదేశం పార్టీ వైపు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వైపు, యువగళం నాయకుడైనటువంటి లోకేష్ బాబు గారి యొక్క సహచర్యం కొరకు ఎదురు చూస్తున్నాయంటే అతిశయోక్తి లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. కాబట్టి ఇవాళ ఈ మంచి సందర్భంలో ఇంతకన్నా పెద్దగా ఎక్కువగా చెప్పుకునేది లేదు. కానీ పెద్దలు వాళ్ళిద్దరు ముగ్గురు కూడా మాట్లాడతారు. వాళ్ళిద్దరు ముగ్గురు కూడా మనకి కొన్ని సూచనలు, కొన్ని స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాలు అందించి భవిష్యత్తులో ప్రతి ఒక్కరం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఏ పదం వస్తుందో ఆ పదాన్ని ఇక్కడ అమలు చేసే విధంగా మనం గ్రామీణ ప్రాంతం నుంచి నియోజకవర్గ స్థాయి వరకు అందరం కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ 1, 2, 3 విషయాలు ఉన్నాయి. నేను అయితే సన్మానం చేసి సమస్య చెప్పడం కరెక్ట్ కాదు, కానీ వాళ్ళందరూ వచ్చున్నారు. తర్వాత మన సమావేశం తర్వాత వాళ్ళు కూడా కలిసి విజ్ఞప్తి చేస్తారు. మన పార్టీ నాయకులే. కలువాయి, రాపూరు, సైదాపురం ఈ 3 మండలాలు ఒకప్పుడు తీరని అన్యాయం జరిగింది కాంగ్రెస్ పార్టీలో. దాన్ని సరిచేయలేనటువంటి పరిస్థితికి వెళ్ళాం. తర్వాత 2వ దఫా మళ్ళీ ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ ఒక అన్యాయం జరిగింది. అన్యాయం జరిగినప్పుడు మరి ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిగా నాయకత్వంతో ఎదురుడ్డి పోరాడి మళ్ళీ వాళ్ళకి న్యాయం చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చాం. ఇవాళ అధికారికంగా ప్రకటించిన దాంట్లో ఎందుకు వచ్చిందో తెలియదు, లేని సమస్యను కొత్తగా తెచ్చి మన పార్టీకి తెచ్చిపెట్టారు. అది మళ్ళీ ఆ 3 మండలాలని నోటిఫికేషన్లో, బైఫర్కేషన్లో చేర్చడం. ఎక్కడ పొరపాటు జరిగినా ఆ పొరపాటును సరిచేసుకోవడానికి ఇవాళ అందరం ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ నూతనంగా ఎంపికైనటువంటి జిల్లా పార్టీ నాయకత్వానికి కూడా ఆ 3 మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు మిమ్మల్ని కలవాలని వచ్చారు. ఈ సమావేశం తర్వాత 3 మండలాలు ఒక్కొక్కరుగా కలిసి వాళ్ళందరూ ఇవాళ చివరి రోజు
ఈ నోటిఫికేషన్కి అభ్యంతరాలు ప్రభుత్వానికి తెలుపుకునేదానికి చివరి రోజు. ఈ చివరి రోజు కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి మహజర్ సమర్పించడానికి వాళ్ళందరూ వచ్చారు. కాబట్టి మిమ్మల్ని కూడా కలిసి వెళ్తారు. ఈ సందర్భంలో ప్రత్యేకంగా నేను అందరికీ ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేస్తూ, ముందుగా లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్, మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.